సజీవుడైన సృష్టికర్త అయిన మన రక్షకుడైన త్వరలో రానయున్న యేసు క్రీస్తు నామములో మనకందరికీ కృపా కనికరము సమాధానము కలుగునుగాక. కేవలము ఆయన కనికరము ఆయన కృప వల్లనే మనమందరము జీవించుచున్నాం. మన భక్తి నీతి కార్యముల చేత కాక కేవలము ఆయన దయ దీర్ఘశాంతము చేతనే మనమందరం కూడా జీవించుచున్నాము. మత్తయి 4:4 ప్రకారము దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుష్యుడు జీవించును. దేవునికి స్తోత్రం. అట్టి దేవుని మనము కలిగి ఉన్నందుకు దేవునికి వందనాలు. ఆ దేవాది దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి వాక్యమును బట్టి ఇటు వాక్యము మన ప్రతి ప్రశ్నకు జవాబుగాను, ఇటు వాక్యము మన ప్రతి విపత్కరమైనటువంటి పరిస్థితులలో సమాధానముగాను, మరియు అనేక పరలోక సంబంధమైనటువంటి విషయాలు మనకు తెలుపుటకు పరిశుద్ధాత్మ దేవుడి యొక్క వాక్యాన్ని మన కొరకు రాయించి ఉన్నాడు. ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు. వాక్యం వింటుండగా అనేకులు మారు మనస్సు పొందుతున్నారు, మార్చబడుతున్నారు, రక్షణ పొందుతున్నారు, ఉజ్జీవింపబడుతున్నారు, క్రీస్తు సారూప్యములోనికి మార్చబడుతున్నారు. ప్రతిరోజు మనము జూమ్లోను మరియు అనేక సందర్భాలలో దేవుని యొక్క మాటలను వినుటకు, ధ్యానం చేయుటకు, బోధించుటకు దేవుడిస్తున్నటువంటి అవకాశాలను బట్టి దేవునికి వందనాలు వందనాలు వందనాలు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 3వ వచనమును మన ధ్యానమును మనం కొనసాగించుదాము. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అది ఆ దేవుని నుండి వస్తున్నటువంటి ఒక ఆజ్ఞ. ఇది దేవుని గూర్చినటువంటి ఆజ్ఞ. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నటువంటి మాటలో ఒకవైపు ఆయన యొక్క గొప్పతనము, శక్తి సామర్థ్యములు, మహిమ ప్రభావములను తెలుపుతూ, మరొక వైపు ఆయన యొక్క ప్రేమను, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదంటే ఇప్పటి వరకు నేను నిన్ను ఎట్లా ప్రేమించాను, కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. భార్యాభర్తల విషయంలో మనమందరము సహజంగా, స్వాభావికముగా భర్త నేను తప్ప నీకొక వేరొక భర్త ఉండకూడదు అన్నటువంటి భావనలో తన భార్య నుంచి అట్టి ప్రతిస్పందన ఆలోచిస్తూ ఉంటాడు. భార్య ఇంకొకరిని ఊహించుకోవడం కూడా భర్త సహించలేడు. భార్య ఇంకొక భర్తను కలిగి ఉండుట, లేకపోతే ఇంకొకరి వైపుకు తన మనసును త్రిప్పుట, ఇంకొకరి గురించినటువంటి ఆలోచనలు ఒకవేళ భర్తకు తెలిస్తే అది వివరించలేనటువంటి కోపము, బాధ. అట్లే దేవుడు మనలను చేసిన విధానమును, మనలను ప్రేమించినటువంటి విధానమును, మనలను పోషిస్తున్నటువంటి విధానమును చూడగా మన మనసులో వేరొక దేవుడు ఉండకూడదు. మన ప్రవర్తనలలో, క్రియలలో వేరొక దేవుణ్ణి మనము ఆశ్రయించకూడదు అన్నటువంటి ఆజ్ఞను మనము పొందుకొని ఉన్నాం. ఈరోజు చదివినటువంటి వాక్య భాగంలో 10వ అధ్యాయంలో 1వ వచనంలోని ఆ మాట మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. నిర్గమాకాండము 10వ అధ్యాయము 1వ వచనము. కాగా
యెహోవా మోషేతో ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లును నేను చేయు సూచక క్రియలను ఐగుప్తుల ఎదుట కనబరుచుటకును నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలగచేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారునికి ప్రచురము చేయునట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరచేదన్నాను. నేను ఇక్కడ రెండు ఉద్దేశములు, నేనే యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లును. ఇప్పుడు నేను ఆయన మాత్రమే దేవుడు అని నేను తెలుసుకోవాలంటే, దేవుడు నన్ను బట్టి నా శత్రువుల ఎడల ఆయన అద్భుత సూచక క్రియలు చేయును. అంటే తెగుళ్లను వారి మీదకి పంపించుట ద్వారా ఆ తెగుళ్ళు వారి మీద మాత్రమే, ఇంతకుముందు అదే వాక్యంలో మనం చూసాము, 3 రోజులు గాఢాంధకారము కమ్మెను ఐగుప్తు దేశం అంతటా, కానీ దేవుని యొక్క ప్రజల ఇళ్లలో మాత్రము వెలుగు ఉండెను. అప్పుడు ఐగుప్తీయులు వాళ్ళు నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో వాళ్ళు తెలుసుకుంటారు. కనుక దేవుడు తాను మనల్ని ఏ విధముగా ప్రేమించుచున్నాడో దాన్ని బట్టి ఆయన చెప్పగలడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నిర్గమకాండము 20వ అధ్యాయం 3వ వచనం. మన వ్యక్తిగత జీవితంలో ఎటు చూసినా, ఏ కోణంలో చూసినా దేవుడు న్యాయవంతుడు, దేవుడు దీర్ఘశాంతం గలవాడు. ఎంతో మంది మనతో ఉన్నారు కొంతకాలము, తర్వాత విడిచి వెళ్ళారు. ఎంతో మందిని మనము నమ్ముకొని ఉన్నాము, తర్వాత వాళ్ళు మనల్ని మోసం చేశారు. ఎన్నో చేదు అనుభవాలు మనం జీవిస్తూ ఉంటాము వింటున్నటువంటి సమయానికి కూడా. కానీ ప్రేమామయుడు, నమ్మదగిన వాడు, అద్భుత ఆశ్చర్య సూచక క్రియలను మన జీవితంలో చేసినటువంటి వాడు గనక నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయములో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నటువంటి మాట చెప్పడానికి గల కారణాలు అనేకమైనటువంటి ఉన్నాయి. ఈ అధ్యాయము 16వ అధ్యాయం మాత్రమే ఒక దేవుని యొక్క ప్రేమను తెలిపేటటువంటి అధ్యాయం. 16వ అధ్యాయము కొన్ని వచనాలను చదువుకుందాము. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనం నుండి, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియచేసి నీవిలాగు ప్రకటింపుము. ప్రభు అయిన యెహోవా యెరూషలేమును గూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి ఆమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి మాత్రము కోయబడలేదు. శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుక్కొనటలేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒక్కటైనను నీకు చేయవలనని ఎవరునూ లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ నసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తంలో పొర్లియున్న నీవు
బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తములో పొర్లి ఉన్నను బ్రతుకునని నేను నీతో చెప్పి తిని. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా, నీవు ఎదిగి పెద్దదానువై ఆభరణ భూష భూషతురాలవైతివి. దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్తనములు ఏర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దాసివైతివి. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఈ మాటలు వింటుండగా దేవుడు మన గురించే, నా గూర్చే చెప్పుతున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. 9వ వచనం. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద నున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపచేసి సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని, సన్నపు అవిసెనార బట్ట నీకు చేయించి తిని, నీకు పట్టుబట్ట ధరింపచేసి తిని, మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి తిని, నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకు ముక్కునకును పోగులను నీ తలను కిరీటమును పెట్టించి తిని, ఈలాగు బంగారుతోను వెండితోను నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసెనారయు పట్టును విచిత్రపు పుట్టు పనియు గల బట్టలను నీకు ధరింపచేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారంగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణి అగునంతగా అభివృద్ధి నొందితివి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాని చూచి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చిరి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నటువంటి మాటలో దేవుని యొక్క ప్రేమ ఈ వాక్యములోను ఆది కాండం నుండి ప్రకటన వరకు తనను ఆశ్రయించినటువంటి, తనను అంగీకరించినటువంటి ప్రజల ఎడల దేవుడు చూపిస్తున్నటువంటి ప్రేమను మనం గుర్తుపెట్టుకొని, అవును, ఆయన ఆ మాట చెప్పగలడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నీ మీద ఎవ్వరు కూడా కనికరపడలేదు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి భాష. ఇది ఇశ్రాయేలును గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట. గనక మన యొక్క ఉత్పత్తి చూడగా మన ఉత్పత్తి కనానీయులు, అంటే మనము అన్యులము, విగ్రహారాధికులము. మన తల్లిదండ్రి వాళ్ళెవరో మొదటగా మనం చూసాము. కనుక దేవుని యొక్క ప్రేమ ఇక్కడ ఒక 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 కోణములు. క్రొత్త నిబంధనలో 3:16 యోహాను సువార్తలో ఆయన తన కుమారుణ్ణి మన కొరకు ఇచ్చి, అంటే బలిగా ఇచ్చి, అంటే మన కొరకు ఒక ఆయన చనిపోయి, ఇక్కడ ఏమి దేవుడు చనిపోయినట్టు లేదు, తన ప్రేమను చూపించాడు. దీనికంటే ఇంకా ఉన్నతమైనటువంటి మెట్టు ఏమిటంటే యేసు క్రీస్తు నా కొరకు నన్ను ప్రేమించుట కొరకై, ఆ చీకటి నుంచి విడిపించుట కొరకై, ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించుట కొరకై దేవుడు నన్ను ప్రేమించెను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు అప్పటి వరకు నేను భక్తిగా ఉన్నాను, నీతిమంతుడను, నేను దేవుని యొక్క ఆజ్ఞలన్నీ పాటిస్తున్నటువంటి వాడను అని చెప్తూనే, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ యేసుక్రీస్తు ప్రత్యక్షతతో బయలుపరచబడిందో, నేను పాపులందరిలో ప్రధాన పాపిని, అంతమందు దేవుడు నాకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకొనెను. అంటే నశించిపోయేటటువంటి నా జీవితంలో యేసుక్రీస్తు తన్ను తాను ప్రత్యక్షపరుచుకొనను అనగా రక్షణ అనుగ్రహించెను.
నేను తప్ప వేరొక దేవుడు లేడు అనేటువంటి మాటలో దేవుని యొక్క ప్రేమను మనము గుర్తు చేసుకుంటూ ఆయనను మాత్రమే ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవించాలి. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చినటువంటి రక్షణను బట్టి దేవుడిచ్చినటువంటి రక్షణను బట్టి ఆయనను మాత్రమే మనం ఆరాధన చేయవలను, ఆయనను మాత్రమే మనము సేవించవలను. దేవునికి స్తోత్రం. దేవుని స్థానములో ఏ మానవుడు గాని, దేవుని స్థానములో ఏ గుంపు గాని, దేవుని స్థానములో ఏ తత్వము గాని, దేవుని స్థానములో ఏ విగ్రహము గాని ఉండుట దేవునికి ఇష్టం లేనటువంటిది. అన్ని విషయములలో ప్రాధాన్యత ఆయనకు మొట్టమొదటగా మనం ఇచ్చుట వలన మనము మనము ఆయన దగ్గర మనం రుజువు చేసుకోవచ్చు. అవును ప్రభా, నువ్వు తప్ప నాకు వేరొక దేవుడు లేడు. అది ఆయన కోరుకున్నాడు. అది ఆయన కోరుకున్నాడు కనుక మనము ఆయన స్థానములో, అనగా ఇప్పుడు మనము దేవుని ఆరాధన చేస్తాం. ఆరాధన చేస్తూ ఇంకొక వ్యక్తిని, లేకపోతే ఇంకొక గుంపును, లేకపోతే ఇంకొక తత్వాన్ని మనము ఆరాధన చేస్తున్నాం అనుకోండి, అంతగా కాకపోయినా మనము తక్కువగా గాని, సమానంగా గాని, ఎక్కువగా గాని చేస్తుంటే ఇది 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 ఈరోజు ఆజ్ఞ. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. నీవు నన్ను తప్ప వేరొక దేవుణ్ణి నువ్వు ఆరాధన చేయకూడదు. అది ప్రకటన గ్రంథములో ఒక మాట మనం చదువుదాము. 22వ అధ్యాయము 8వ వచనములో, ప్రకటన గ్రంథం 22:8, యెహోవానను నేను ఈ సంగతులను వినినవాడను, చూచిన వాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చేయమని చెప్పారు. ఇది పరలోకంలో ఉన్నటువంటి ఒక దూత అగుపడినప్పుడు, పరలోకం ఉన్నటువంటి దూత యోహాను గారికి ప్రత్యక్షతలన్నీ చూపించినప్పుడు, అప్పుడు యోహాను గారు సాగిలపడగా, దూతకు సాగిలపడగా, అప్పుడు దూత అంటున్నాడు, లేదు లేదు, నేను ప్రవక్తలు, నేను ఇదిగో భూమి మీద ఎంతో మంది దేవుని యొక్క వాక్యాన్ని గైకొంటున్నారు, వారితో సహదాసుడను. మనము దేవునిని మాత్రమే నమస్కారము దేవునికే నమస్కారము చేయమని చెప్పారు. ఎవరైనా దూతలను ఆరాధన చేస్తున్నారా? ఎవరైనా ప్రవక్తలను ఆరాధన చేస్తున్నారా? ఎవరైనా భక్తులను ఆరాధన చేస్తున్నారా? అయితే ఆ ఆజ్ఞ మరొకసారి ప్రభువు మనకు గుర్తు చేస్తున్నారు. ఎప్పుడు మనం ఆ విషయాన్ని, ఆ ఆజ్ఞను పాటించగలమంటే, ఈ మనుషులను, లేకపోతే దేవదూతలుగా, లేకపోతే ప్రవక్తలుగా ఉన్నటువంటి వారికి ఆ పదం చూడండి, నమస్కారం అంటే నమస్కారం చేయకూడదా? నువ్వు నాకెందుకు నమస్కారం చేస్తున్నావు? దేవునికే నమస్కారం చేయవలను అంటే మనం నమస్కారం చేయకూడదా? అది కాదు అక్కడ విషయం. మనము ఒకరినొకరము శుభములు చెప్పుకొనుటకు మాత్రమే మనకు అనుమతి ఉన్నది. కానీ దేవుడు ఆ దూతకిచ్చినటువంటి ఆధిక్యత వల్ల ఆ దూత అనేక విషయాలను బోధిస్తూ ఉన్నాడు ఈ యొక్క యోహాను గారికి. శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, తలాంతులు ఉన్నాయి, ఆత్మవరములు ఉన్నాయి. అయితే మనస్సులో, ఆహా ఈ దూతని, ఆహా ఈ యొక్క ప్రవక్తని, ఒక దైవ శక్తి కలిగినటువంటి ప్రవక్త అన్న భావన, అంటే దేవుని వైపుకు వెళ్ళవలసినటువంటి మనసు ఈ ప్రవక్తల వైపు, అపోస్తుల వైపు
మనకు మళ్ళిన ఎడల మనకు ఇంకొక దేవుడు ఉన్నట్లే. అది దేవునికి ఇష్టము లేనటువంటి విషయం. నేను అనేక మార్లు బోధిస్తూ వస్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 12వ వాక్యము. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. అక్కడ పేతురు, యోహానులు స్వస్థత చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలతో పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను వీడు నడువను వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మా తట్టు ఎందుకు తేరి చూచుచున్నారు అనే మాటలోనే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి పేతురు గారు గుర్తించాడు, అమ్మో, ప్రజల యొక్క మనసు మా వైపుకు మల్లుతుంది, మమ్ములను దేవుళ్ళుగాను దేవతలను గాను వీళ్ళు చేయడానికి సిద్ధపడుతున్నారు అన్నటువంటి విషయము మనము ఇంకొక వాక్యములో కూడా మనం 17వ అధ్యాయములో మనం చూస్తాం. గనక నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదన్నటువంటి మాటలో కేవలము విగ్రహారాధనకు దూరంగా ఉండనన్నటువంటి మాత్రమే కాదు, కానీ దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వారి మధ్యలోనే దేవునికి రావలసినటువంటి మహిమను ఇంకొకరికి ఇవ్వడానికి, ఇంకొక గుంపుకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే దేవుడు ఈరోజు గుర్తు చేస్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నాకు తప్ప నువ్వు ఎవరిని కూడా ఆరాధించకూడదు, నన్ను తప్ప నువ్వు ఎవరిని కూడా హెచ్చించకూడదు. చూడండి, ప్రోత్సహించడం వేరే, అభినందించడం వేరే, ఆరాధించడము వేరే, పొగడము వేరే. ఈ మాటలన్నిటికీ మనకు కనపడనటువంటి ఒక వ్యత్యాసం ఉన్నది ఆ మాటల మధ్యలో. ఆ వ్యత్యాసం తెలియకపోతే ఇక మనుషులే, గుంపులే దేవుళ్ళయ్యే ప్రమాదము. యేసుక్రీస్తు జీవించినటువంటి కాలంలో దేవుని ప్రజలుగా ఎంచబడుతున్నటువంటి వారికి దేవాలయమే దేవుడుగా భావించినటువంటి స్థితిలోనికి వారు వచ్చారు. వారి దేవాలయమే వారికి దేవుడు, దేవాలయమే వారికి దేవుడు. అక్కడనే దేవుడు ఉన్నట్లు భావించినటువంటి విధానమును యేసుక్రీస్తు కొట్టివేశాడు. గనక ఏ వస్తువునకు గాని, ఏ కట్టడకు గాని దేవునికి రావలసినటువంటి మహిమను మనము వాటికి ఇవ్వకూడదు. పరోక్షముగా నీవు దేవుణ్ణి నిజముగా హెచ్చించేది, ఆరాధించేది, సేవించేది ఏదైనా ఉందంటే వీటికి ప్రాధాన్యత ఇవ్వకపోవడమే దేవుణ్ణి ఆరాధించినట్టు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మన మనసులో ప్రతి ప్రేమ, ఆ వ్యక్తపరిచినటువంటి ప్రేమ ఆయనకే చెందవలెను. దేవునికి స్తోత్రం. కృతజ్ఞతలు చెప్పవచ్చును ఇతరులను మనం అభినందించవచ్చును, కానీ దేవుని స్థానములోనికి వారెవ్వరు కూడా రాలేరు. చాలాసార్లు నేను చెప్పంగా వింటూ ఉంటాను వార్తలలో, హీఈస్ మై గాడ్ అంటుంటారు. మనుషులను బట్టి హీఈస్ మై గాడ్, షీఈస్ మై గాడెస్, దిస్ ఈజ్ మై గాడ్ అని అంటుంటారు. కానీ నేను తప్ప
వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఒకప్పుడు మనము ఎటువంటి వారము, దేవుడు మనల్ని ఎంతగా అలంకరించాడు, ఎంతగా మనల్ని పోషించాడు. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయములో ఏ మనుష్యుడు కూడా మనల్ని కనికరించినటువంటి సమయంలో, మనల్ని కని వీధులలో పడవేసినటువంటి స్థితి భౌతికంగా కాదు, చీకటి సంబంధమైనటువంటి ఆత్మీయ స్థితి ఒకప్పుడు మనకు ఉండేది. చీకటి సంబంధమైనటువంటి ఆత్మీయ స్థితి ఒకప్పుడు ఉండేది. మనల్ని ఎవరు కూడా రక్షించలేరు. ఏ రక్షకుడు లేడు కాబట్టి ఎవరు కూడా రక్షించలేరు. భౌతికంగా మనల్ని పోషించేవారు ఉండొచ్చు, భౌతికంగా మనకు సహాయం చేసేవారు ఉండొచ్చు, భౌతికంగా మనకు బట్టలిచ్చేవారు ఉండొచ్చు, భోజనం పెట్టేవారు ఉండొచ్చు. కానీ ఆత్మీయంగా ఆ ఐగుప్తు ఐగుప్తు ప్రారంభం, మన ఉత్పత్తే కనాను, మన ఉత్పత్తే కనాను. అక్కడ నుండి వచ్చినటువంటి విగ్రహారాధనతో ఉన్నటువంటి ఆ చీకటి సంబంధమైనటువంటి జీవితం నుండి దేవుడు మనల్ని ఇప్పుడున్నటువంటి స్థితిలోకి తీసుకొని వచ్చాడు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదంటే, నేను నిన్ను అంతగా ప్రేమించాను. ఏం ఆహారం పెట్టావు యేసయ్య మీరు నాకు? ఎటువంటి ఆహారం పెట్టావు? తేనెయు నూనెతో మంచి ఆహార పదార్థాలు నాకు ఇచ్చాడు అంటే జీవవాక్య గ్రంథం. హల్లెలూయా. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము. పరిశుద్ధమైనటువంటి పాలతో వాక్యం పోల్చబడింది. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము. వెండి బంగారముల వెలయంతయైనాను, వెండి బంగారముల వెలయంతయైనాను, తులతూగదు నీ వాక్యముతో, తులతూగదు నీ వాక్యముతో. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. ఈ విధముగా తన వాక్కులను ప్రజలకు ఇచ్చినటువంటి ఏ దేవుడైనా ఉన్నాడా? అంత అద్భుతమైనటువంటి, పవిత్రమైనటువంటి, మధురమైనటువంటి వాక్యమే ఆహారం. హల్లెలూయా. ఆ వాక్యమే యేసుక్రీస్తు. యోహాను సువార్త 1:1. ఆయన మనకు వాక్యాన్ని ఇచ్చాడంటే మన దగ్గర ఉన్నటువంటిది ఇది ఒక నీడ. దీని నిజ స్వరూపం ఏమి తెలుసా? యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం తినాలంటే యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క శరీరమును, ఆ రక్తమును మనము తినాలి. అట్లెట్లా తినాలి సార్ అంటే ప్రభు వల్ల తీసుకోవాలనా? కాదు. ప్రభు వల్ల తీసుకోవడము క్రీస్తు శరీరాన్ని, రక్తము తాగడంతో సమానం కాదు. క్రీస్తు శరీరాన్ని తినుట, యేసు రక్తాన్ని త్రాగుట దేనితో సమానం అనగా, యేసు వెళ్ళినటువంటి శ్రమలలో పాలివారమగుట. హల్లెలూయా. యేసు వెళ్ళినటువంటి మార్గములో, పవిత్రమైనటువంటి జీవితము జీవించుటలో ఆయన వెళ్ళినటువంటి ఆ శోధన కాలము, శ్రమల కాలములలో యేసు నడిచినటువంటి మార్గములో నడుస్తున్నప్పుడు మనకెదురయ్యేటటువంటి శ్రమలు, మన మీద పలుకుతున్నటువంటి అబద్ధ సాక్ష్యాలు, ఇవన్నీ ఆయన శరీరములో మనం పాలిభాగస్తులం, ఆయన రక్తములో మనము పాలిభాగస్తులం. ఈ గిన్నెలోనిది మీరు త్రాగగలరా? ఈ బాప్తిస్మము మీరు పొందగలరా? మేము కూడా బాప్తిజం పొందిన అంటే, నువ్వు యేసుక్రీస్తు పొందినటువంటి బాప్తిజం మనం ఇంకా పొందలేదు. యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిజం మనం ఇప్పటి వరకు పొందాం. మరి యేసుక్రీస్తు తీసుకున్నటువంటి బాప్తిస్మము నీటితో మాత్రమే ముగించబడలేదు.
యేసుక్రీస్తు తీసుకున్నటువంటి బాప్తిస్మము ఆయన ప్రజల రక్షణ నిమిత్తమై తన శరీరాన్ని, తన రక్తాన్ని చిందించినటువంటిదే అది బాప్తిస్మం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినటువంటి మీరు రోమపత్రికలో 6వ అధ్యాయంలో, అంటే క్రీస్తు మరణములో పాలిభాగస్తులైనటువంటి మీరుతో సమానం. పరిశుద్ధాత్మతో నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మతో బాప్తిస్మము, క్రీస్తు మరణములోనికి బాప్తిస్మము. చూడండి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనే మాటలో అనేకమైనటువంటి విషయములలో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు మంచి బట్టలను ధరింపచేసి తిని, అమ్మా యేసయ్య మాకు మంచి బట్టలను ఇచ్చావు, నీకు వందనాలు, అక్కడి వరకే కాక అది భౌతికమైనటువంటిది, దృశ్యమైనటువంటిది, అనిత్యమైనటువంటిది. దాని యొక్క నిజ స్వరూపము ఆత్మ సంబంధమైనటువంటి నీతి వస్త్రము. హల్లెలూయా. 13వ అధ్యాయము రోమా పత్రికలో 14వ వచనములో క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మన బట్టలు, మన వస్త్రాలు, దేవుడు మనకి ఎటువంటి వస్త్రం ఇచ్చాడంటే ఇక వేరే వాళ్ళు అటువంటి వస్త్రాలు ఇవ్వలేరు. చాలా మంది తమ యొక్క భక్తిని వస్త్రాలలో చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు. విలువైనటువంటి వస్త్రాలనియు, ప్రశస్తమైనటువంటి వస్త్రాలనియు, ఆ వస్త్రాల యొక్క రంగులను బట్టి దానికి పవిత్రతను, భక్తిని ఆపాదించినటువంటి స్థాయిలోనే ఉండిపోయారు. యేసుక్రీస్తు ఇచ్చినటువంటి నీతి వస్త్రము, రక్షణ వస్త్రాన్ని మనము కలిగి ఉండుట, ఆ అనుభవము మనం వెళ్తే, ప్రభువా నువ్వు తప్ప నిజంగా వేరొక దేవుడు లేడు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు. మనం దేవుణ్ణి, ప్రభువా నాకు మంచి బట్టలు ఇచ్చావు, నీకు వందనాలయ్యా, అది సండే స్కూల్ బోధ. వాళ్ళకి నేర్పియాలి. మనం నీ దగ్గర ఉన్నటువంటివన్నీ దేవుడు ఇచ్చాడని వాళ్ళకి నేర్పియాలి. మనము అక్కడి నుంచి దాటొచ్చేసాం కదా. రక్షణ వస్త్రము, నీతి వస్త్రాన్ని ఆయన మాత్రమే ఇవ్వగలడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుని యొక్క ప్రేమను బట్టి దేవునికి వందనాలు. ఆయన చేసినటువంటి మేళ్ళు మనం గుర్తించున్నట్లు మన కనులు తెరవబడాలి. దైవజనుడు ముంగమూరి దేవదాయసయ్య గారు ఈ మాట దేవుని స్తుతిస్తున్నప్పుడు, ఆయన యొక్క ఉపకారములను ప్రభువా నేను గుర్తించినట్లు నా మనోనేత్రములను తెరువుము. ప్రార్థన. ఆత్మదేవ, ఈ అద్భుతమైనటువంటి జీవము కలిగినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు. నీ ప్రేమను బట్టి, నీ అద్భుత సూచక క్రియలను బట్టి నీవు తప్ప వేరొక దేవుడు లేడు ప్రభువా. ఈ వాక్యముల ప్రకారము మేము ప్రవర్తించుటకు, నిన్నే ఆరాధించుటకు, సేవించుటకు సహాయం చేయము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించునుగా.